చైనాలోని అత్యంత ప్రమాదకరమైన కొండ ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు మనకు ఊహించని ఒక దృశ్యం కనిపిస్తుంది. భారీ కొండల మధ్య ఏర్పడిన లోతైన గుహలు, వాటి గోడలకు వందల అడుగుల ఎత్తులో వేలాడుతున్న పురాతన శవపేటికలు. ఇవి నేలపై లేవు, సాధారణ సమాధుల్లోనూ లేవు. కొన్ని శవపేటికలు కొండ గోడల మధ్య మనిషి చేరుకోవడం దాదాపు అసాధ్యంగా కనిపించే ప్రదేశాల్లో ఉన్నాయి. ఈ సాంప్రదాయాన్ని చైనాలోని హ్యాంగింగ్ కాఫిన్స్, వేలాడే శవపేటికలు అని పిలుస్తారు. చైనాలోని కొన్ని ప్రాంతాల్లో వేల సంవత్సరాల క్రితం నివసించిన బో ప్రజలు ఈ విధమైన అంత్యక్రియలను పాటించినట్లు చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. వారి నమ్మకం ప్రకారం మనిషి మరణించిన తర్వాత అతని శరీరాన్ని భూమికి దూరంగా, ఆకాశానికి దగ్గరగా ఉంచితే ఆత్మ స్వర్గానికి మరింత సులభంగా చేరుతుందని భావించేవారని వివరణలు ఉన్నాయి. అందుకే శవపేటికలను కొండలపై, గుహల్లో లేదా కొండ గుహలకు అమర్చిన చెక్క నిర్మాణాలపై ఉంచేవారు. ఒక మనిషి కూడా సులభంగా చేరుకోలేని కొండ గోడపై వందల కిలోల బరువు ఉండే శవపేటికను అంత ఎత్తుకు ఎలా తీసుకెళ్లారు? అప్పట్లో క్రేన్లు లేవు, హెలికాప్టర్లు లేవు, ఆధునిక రోప్ సిస్టమ్స్ లేవు. అయినా శవపేటికలు అంత ఎత్తులో ఎలా ప్రత్యక్షమయ్యాయి? ఇదే హ్యాంగింగ్ కాఫిన్స్ వెనుక ఉన్న అతిపెద్ద ప్రశ్న. ఒక సిద్ధాంతం ప్రకారం అప్పట్లో కొండ గోడలపై తాత్కాలికంగా చెక్క మెట్లు, ప్లాట్ఫారాలు నిర్మించి ఉండవచ్చు. మరో సిద్ధాంతం ప్రకారం కొండపై నుంచి తాళ్లు, చెక్క నిర్మాణాలు ఉపయోగించి శవపేటికలను క్రమంగా కిందికి దించి ఉండవచ్చు. ఇంకొంతమంది పరిశోధకులు చెబుతున్న మరో అవకాశం ఏంటంటే, కొన్ని ప్రాంతాల్లో గతంలో ఉన్న సహజమైన రాతి మార్గాలు, కొండల ఆకృతి మరియు నీటి మట్టాల్లో వచ్చిన మార్పుల వల్ల అప్పట్లో ఈ ప్రదేశాలకు చేరుకోవడం నేటితో పోలిస్తే సులభంగా ఉండి ఉండవచ్చని. అంటే నేడు మనకి అసాధ్యంగా కనిపిస్తున్న పని వందల లేదా వేల సంవత్సరాల క్రితం వారికి కొంతవరకు సాధ్యమై ఉండవచ్చు. అన్ని శవపేటికలు ఒకే విధంగా ఎందుకు లేవు? కొన్ని గుహల్లో, కొన్ని కొండ గోడలపై, మరికొన్ని చెక్క దిమ్మలపై కనిపిస్తాయి. వాటి వయస్సు, నిర్మాణం, ఖచ్చితమైన పద్ధతి గురించి పరిశోధనలు జరిపినప్పటికీ ప్రతి శవపేటిక వెనుక ఉన్న పూర్తి కథ ఇంకా తెలియదు. ఇక్కడే ఈ ప్రదేశం ఒక చారిత్రాత్మక మిస్టరీగా మారుతుంది. ఒకప్పుడు జీవించిన ప్రజలు తాము మరణించిన వారిని ఆకాశానికి ఇంత దగ్గరగా ఎందుకు ఉంచారు? వారి దగ్గర ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందింది? మరి ఇంతటి ప్రమాదకరమైన కొండలపైకి వారు ఆ భారీ శవపేటికలను అసలు ఎలా చేర్చారు? ఈ ప్రశ్నలకు కొన్ని శాస్త్రీయ సిద్ధాంతాలు ఉన్నప్పటికీ ప్రతి హ్యాంగింగ్ కాఫిన్ వెనుక ఉన్న ఖచ్చితమైన కథ మాత్రం పూర్తిగా బయటపడలేదు. వేల సంవత్సరాల క్రితం మనుషులు చేసిన ఈ అద్భుతమైన అంత్యక్రియల పద్ధతి నేటికి ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంది. ఇదే చైనాలోని హ్యాంగింగ్ కాఫిన్స్ మిస్టరీ.